అమ్మే ఈ ఆలోచన కలిగేలా చేసింది. రంగడికి పొద్దునే కలొచ్చింది. 10 ఏళ్ల క్రితం పోయిన వాళ్ళమ్మ లీలగా ఏదో కావాలని అడిగింది. ఇంతలో మెలకువ. గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. కలలో ఏం జరిగిందని. అమ్మ ఏదో చెబుతుంది, గుర్తుకు రావట్లేదు. తన భార్య రమ్యతో చెప్పాడు. తన అన్నకి చెప్పాలనుకున్నాడు, అమ్మ కలలో వచ్చిందని. 2 ఏళ్లుగా 2 కుటుంబాలకి మధ్య మాటలు లేవు. అన్న వదిలితోనే పెరిగాడు. తనకి పెళ్ళైన తర్వాత కూడా రమ్య అందరితో కలిసిపోయింది. కానీ ఎందుకో చిన్న చిన్న విభేదాల వల్ల 2 కుటుంబాల మధ్య దూరం పెరిగింది, బాగా పెరిగింది. వారం రోజులు గడిచింది. అమ్మ మళ్ళీ కలలోకి వస్తే బాగున్ను. ఏం చెబుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాడు. కానీ అమ్మ రావట్లేదు కలలోకి. అమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళాడు. అమ్మని తదేకంగా చూశాడు. అమ్మ, మళ్ళీ కనిపించవా? మాట్లాడనుంది. నెల గడిచింది. అమ్మ కలలోకి రాలేదు. ఊహించుకున్నాడు కలలో వస్తుందని. తెలుసు, ఊహలు మనం ఎలాగైనా ఊహించేవి. కలలు వాటంతటా అవి వచ్చేవి. అమ్మ కలలో వస్తే బాగుండు. 6 నెలలు గడిచాయి. అమ్మ కలలోకి రాలేదు. రంగడికి మనసు కుదుట పడలేదు. కానీ ఎందుకో రంగడికి తోచింది, 10 ఏళ్ల క్రితం పోయిన అమ్మని తీసుకురాలేడు. ఫోటోతో మాట్లాడుతున్నాను. అందుబాటులో ఉన్న అన్నతో ఎందుకు మాట్లాడడం లేదు? అన్నతో మాట్లాడవచ్చు, స్పృశించవచ్చు, అన్నతో కలవచ్చు, అన్న వదినతో వాళ్ళ పిల్లలతో సరదాగా ఉండవచ్చు. అవును, ఉన్న వాళ్ళతోనే ఏదైనా చెయ్యవచ్చు. ఈ ఆలోచనే చాలా అందంగా అనిపించింది రంగడికి. వెంటనే ఫోన్ చేశాడు. అన్నయ్య, మేము వస్తున్నాము, కలిసి భోంచేద్దామని చెప్పాడు. అందరూ కలిసిపోయారు, ఆనందంగా ఉన్నారు. రంగడు అమ్మకి నమస్కరించాడు. అమ్మే ఈ ఆలోచన కలిగేలా చేసింది. పోయినోళ్ళు అందరూ ఎంతో మంచోళ్ళు. ఉన్న వాళ్ళతోనే మనం ఉండగలిగేది. మానవ సంబంధాలు అత్యవసరం. అనుబంధాలు పెద్దల ఆస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.